వాటి గురించి మేము ఎంత పోరాడేమో, ఆ వైసీపీ నాయకులు ఒత్తిడి ఎంత అనుభవించామో ఒక వార్డు మెంబర్గా మాకు తెలుసండి. అంటే గత ప్రభుత్వంలోనే మహిళలకు బాగా మంచి జరిగింది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏ మంచి జరగట్లేదండి చాలా మంది అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్? 5 సంవత్సరాలు పరిపాలన చేసి మహిళలకు ఏం చేశారండి? దిశ చట్టాలు అన్నారు, ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి, కానీ ప్రశ్నించి దానికి స్పందించే ప్రభుత్వం ఎక్కడుందండి? గత ప్రభుత్వంలో అసలు స్పందించారా? మిస్సింగ్ అయిన ఆడవాళ్ళని తీసుకొచ్చారా? ఆ మహిళలకి ఏం చేశారండి? 15,000 వేసారు అమ్మఒడి అంటున్నారు, 15,000 వేసాను కదా అంటున్నారు. భవిష్యత్ అంతా పాడైపోతుంది. ఆడపిల్లల డ్రెస్ కోడ్ కూడా చాలా దారుణంగా ఉంది సార్. ముఖ్యంగా స్కూల్లో పిల్లలే ఎక్కువ మిస్ అయిపోయారు. ఇంకా ఆడవాళ్ళకి రక్షణ ఏం తీసుకొచ్చారు సార్? వాళ్ళు జరగలేదండి. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పాలన హ్యాపీగా ఉన్నారు, చాలా హ్యాపీ ఉన్నారండి. ఇక ముందు ఇంకా హ్యాపీ ఉంటారండి. ఎందుకంటే నెక్స్ట్ ఈ 5 సంవత్సరాల్లో తెలుస్తుందండి. ఇప్పుడే కదా మొదలు పెట్టారు. ఇప్పుడే ఎలా ఉంది అంటే ఇంక ఈ 5 సంవత్సరాల్లో నిజంగా ప్రకృతి కూడా మార్పు వచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేస్తున్నారు. ముందు ముఖ్యంగా మీకు తెలియదు ఏముందండి, నీరు పిఠాపురంలో వాటర్ గురించి ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారండి. నెక్స్ట్ పొల్యూషన్ తగ్గిస్తున్నారు, పారిశుధ్యం, ప్రజలకు ఆరోగ్యం ఏదైతే బాగుంటుందో అవే ముందు కార్యక్రమాలు చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్.